అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా చట్ట పరిధికి లోబడే కోర్టులు తీర్పునిస్తాయి అని చెప్తూ ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా అప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుని మీరు ఎలా చూస్తారు? స్పీకర్ పరిధిలోనే ఈ అంశానికి వెళ్ళిపోయింది కనుక, ఎలాంటి టైం బాండ్ కూడా లేదు కనుక బీఆర్ఎస్కి అనుకున్న విధంగా న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుందా? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ, ప్యానెల్లో ఉన్న మెంబర్స్ అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండి. మీరు అన్నట్టు అంటే హైకోర్టు తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. ఎందుకంటే న్యాయస్థానం మీద ఉన్న నమ్మకంతోని, గౌరవంతోని మేము దాన్ని స్వాగతిస్తున్నాం. తీర్పు ఎలా వచ్చినా కూడా ఓకే, మేము ఇంకా కూడా అంటే న్యాయం జరుగుతుంది. ఇంకా స్పీకర్కి కూడా మేము మళ్ళొకసారి కూడా స్పీకర్ గారిని కలిసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు మళ్ళీ కండవా మార్చుకొని ఈరోజు మళ్ళీ ఏదైతే మాట్లాడి ఏ పార్టీని నమ్మి ప్రజలు ఓటేసిండ్రో ఈరోజు ఆ పార్టీ నుండి పక్క పార్టీలోకి వెళ్ళినందుకు ప్రజలు తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తుండ్రు. అందుకని మేము ప్రజాక్షేత్రంలోనే చూసుకుందాం, అనర్హత వేటేయాలి లేదా మీరు ఉప ఎన్నికలకు రండి అని చెప్పేసి కోరడం జరిగింది. కానీ ఇప్పుడున్న ఆ 3 ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళు వణికిపోయి వాళ్ళు ఇంక మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే ఓకే, బీఆర్ఎస్ పార్టీకి న్యాయం ప్రజల్లో జరుగుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు దీనికన్నా ఇవన్నిటికన్నా ముఖ్యం మాకు ప్రజలు. ఈ రోజు తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టి ఆ ప్రజలకు అండగా ఉండి ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగానే ఉంది. ఇప్పుడు మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు కేసీఆర్ గారిని కలవడానికి చూస్తున్నారు, అపాయింట్మెంట్లు అడుగుతున్నారు. కేసీఆర్ గారే వద్దు అని చెప్పి, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారండి. కాంగ్రెస్ 4 ఎమ్మెల్యేలు మనం చూసినాం, మొన్న 1 వీక్ బ్యాక్ నుండి చూస్తున్నాం. కేసీఆర్ గారు నిరాకరించిందండి. అధికారంలో ఉన్నప్పుడు, సంఖ్యాబలం ఉన్నప్పుడు మీరు ఫిరాయింపులు ప్రోత్సహించారు. ఇప్పుడు అధికారంలో లేరు, సంఖ్యాబలం లేదు, అయినా సరే మీ దగ్గరికి వస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నమ్మే విధంగా ఉంది? ఎంతవరకు నమ్మే విధంగా ఉందంటే ఇది, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసిన ఇప్పుడున్న సీఎం మీద తెలంగాణ ప్రజలు అంత వ్యతిరేకత ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారే కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అందులో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు కేసీఆర్ గారి, మనము ఓపెన్ గా మాట్లాడుకుంటే ఈ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బాధపడుతున్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వాటికి. ఎందుకంటే ప్రజల్ని ఒక్కటంటే ఒకటి వాళ్ళ 6 గ్యారంటీల దగ్గర నుండి మొదలు పెడితే 420 హామీలలో ఏ ఒక్క హామీని కూడా ప్రజలకి అసలు అందించకుండా తెలంగాణ ప్రజల్ని ఈ రోజు ఎంత బాధ పెడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి. మనోజ్ గారు, మీరు చెప్తున్నట్టు వాళ్ళు 6 గ్యారంటీలు చేయట్లేదు, లేకపోతే 4 ఎమ్మెల్యేలు కేసీఆర్ని కలిశారని చెప్తున్నారు. అసలు కేసీఆర్ ఎక్కడున్నారు? అసెంబ్లీకి వస్తారా రారా? ఇది కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. కేసీఆర్ ఎక్కడున్నారంటే కేసీఆర్ ని తట్టుకునే శక్తి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు కాబట్టి కేసీఆర్ వస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారిని, హరీష్ అన్న, మా రామన్న వీళ్ళు సరిపోతుంది. అందుకని చెప్పి కేసీఆర్ వచ్చే అంత అవసరం వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళు కేసీఆర్ గారు ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇంకా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తట్టుకోలేదు. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ ప్రజలకు చేస్తున్న ఒక్కొక్క అన్యాయాన్ని కేసీఆర్ గారు బయటకు. మరి మనోజ్ గారు, మీరు చెప్తున్నట్టు అన్యాయాలు చేస్తున్నప్పుడు ప్రశ్నించవలసిన వాళ్ళే అసెంబ్లీకి రాకపోతే ఎలా? వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదన్న, ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ధర్నాలు చేస్తుంటే పర్మిషన్లు ఇస్తలేరు, ఎక్కడికక్కడ అరెస్ట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఒక సోషల్ మీడియాలో వాళ్ళు స్వచ్ఛందంగా ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఈ రోజు ఏ వర్గం వాళ్ళు రోడ్డుకి ఎక్కలేదు. తెలంగాణలో విద్యార్థుల దగ్గర నుండి మొదలు పెడితే రైతుల వరకు ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కని వాళ్ళు ఎవరు? పోలీసుల దగ్గర నుండి ప్రతి ఒక్క వర్గానికి ఈ రోజు తెలంగాణలో అన్యాయం జరుగుతుంది. ఎక్కడ చూసిన అన్యాయం. మీరు మహిళలకు కూడా ఏదో చేస్తామని 2500 ఇస్తామన్నది కూడా ఇవ్వలేదు. ఈ రోజు మహిళని కోటీశ్వర్లను చేస్తాం, భవనాలు కట్టిస్తామని మాట్లాడుతున్నారు. ఏ వర్గానికి వీళ్ళు న్యాయం చేసిండ్రు? ఏ ఒక్క వర్గానికన్నా వీళ్ళన్న ఏ ఒక్క హామీ అన్నా ఈ రోజు వరకు చేసిండ్రా వాళ్ళు? ఎవరు సంతోషంగా ఉన్నారు? సంవత్సర కాలం గడుస్తుంది. డిసెంబర్ 9 అన్నారు, రుణమాఫీ అన్నారు,
దేవుళ్ళ మీద ఒట్లేసిండ్రు. దేవుళ్ళ మీద ఒట్లేసి ఆ దేవుళ్ళే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైనా జిల్లా పోతుండంటే ఆ దేవుళ్ళే భయపడుతున్నారు. కానీ ఏదేమైనా మనోజ్ గారు ఇప్పుడు ఇంకా 10 మంది వెళ్ళబోతున్నారనే ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి ఆ 10 మంది వెళ్లకుండా ఏమన్నా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందా బీఆర్ఎస్ పార్టీ? 10 మంది అసలు వెళ్ళరన్నా. వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏదో భయపెట్టడము, కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒకటి చేయడము. ఎందుకు వెళ్తారు? కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఈ రోజు మళ్ళీ తెలంగాణ ప్రజలు మనం చూస్తున్నాం. అడుగడుగున జిల్లాలలో పల్లెలలో ప్రజలందరూ ఏడుస్తూ మన కేసీఆర్ గారిని కోరుకుంటుంటే వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు పోతారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయే ప్రసక్తే లేదు. కేసీఆర్ గారు ఆహ్వానిస్తే కాంగ్రెస్ వాళ్ళే ఇంకా బీఆర్ఎస్ లోకి వస్తారు. రైట్.